with Shravani Asuri on WordPress. చాలా చాలా ఇష్టం, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. చాలామందికి చాలా చాలా ఎనర్జీని ఇచ్చే టాపిక్. ఎందుకనంటే ఒక్క క్లిక్లో కూర్చున్న దగ్గర వెబ్సైట్ చేసుకోవడం ఎలా అనేది చాలామంది క్వశ్చన్ ఉంటుంది. అండ్ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటాము, కానీ ఒక్క పీస్ ఆఫ్ కోడ్ లేకుండా మనము ఏ విధంగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేసుకోవచ్చు అని చూడబోతున్నాం. యాక్చువల్లీ చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్న నేను సైట్ కంట్రీ అనే కంపెనీ నుంచి హోస్టింగ్ ఎట్లా తీసుకోవాలని చూపించాను. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నేను వేరే వెబ్సైట్స్ నుంచి ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే హోస్టింగ్ కానీ డొమైన్ కానీ అది ఏ విధంగా ఉంటుంది, దాని రూల్స్ ఏంటి అని కూడా చెప్తాను. అది కాకుండా ఇంకా ఏంటి అంటే, మెయిన్గా ఈ క్లాస్ చాలా శ్రద్ధగా వినండి. లెంత్ ఎక్కువ ఉన్నా కూడా కంటెంట్ మొత్తం ఒకటే క్లాస్లో కవర్ చేస్తాను, సో దట్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇంతకీ ఒక విషయం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, లేకపోతే మన అప్డేట్స్ మీకు రావు సార్, మేడం మీకు కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు కనుక మనం సైట్ కంట్రీ లాంటి దాంట్లో కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని మనం మాట్లాడాం. సైట్ కంట్రీ కాకుండా ఒకవేళ తీసుకుంటే, అంటే లైక్ ఎగ్జాంపుల్ హోస్ట్ గేటర్ లాంటి కంపెనీలో మీరు వెళ్ళారు, హోస్టింగర్ లాంటి కంపెనీలో మీరు వెళ్ళారు. అలాంటి కంపెనీస్లో వెళ్ళినప్పుడు వెబ్ హోస్టింగ్ అన్నప్పుడు లైనెక్స్కి విండోస్కి నేను చిన్నగా తేడా చెప్పాను లాస్ట్ వీడియోలో. అలాగే మనం లైనెక్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే, వర్డ్ప్రెస్ లాంటి సైట్స్ లైనెక్స్ వెబ్ హోస్టింగ్లో చేస్తాము. విండోస్లో ఏం చేస్తాము అని అంటే, మనము .NETలో PHPలో తయారు చేసిన వెబ్సైట్స్ని ఒకవేళ తీసుకోవాలంటే విండోస్ షేర్డ్ హోస్టింగ్లో తీసుకుంటాం. సో లైనెక్స్ షేర్డ్ హోస్టింగ్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టర్ ప్లాన్, హ్యాచ్లింగ్ ప్లాన్, బేబీ ప్లాన్, బిజినెస్ ప్లాన్ అనే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లాన్స్లో మనం మేజర్గా మనకి కావాల్సినట్టు సింగిల్ డొమైన్ కాకుండా అన్లిమిటెడ్ డొమైన్సా అని ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని చూసుకుంటాము. SSL ఎన్క్రిప్షన్ అనేది ఈ సైట్స్లో కొంచెం కష్టంగా ఉన్నా, తర్వాత మనం రిక్వెస్ట్ పెట్టాలి డాక్యుమెంట్కి. ఇండియన్ సర్వర్ అయితే ఫాస్ట్గా ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వేరే లొకేషన్ నుంచి సర్వర్ అయితే కొంచెం మనకి స్లోగా ఉండొచ్చు సర్వర్, కాకపోతే తక్కువ కాస్ట్కి వస్తుంది. సో అందుకే మనం సర్వర్ లొకేషన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రాసి ఉంటుంది చూడండి, వెబ్సైట్ ట్రాఫిక్ ఫ్రమ్ ఇండియా, దెన్ గెట్ అప్ టు 10x స్పీడ్ విత్ షేర్డ్ వెబ్ హోస్టింగ్ ప్లాన్స్ ఇన్ ఇండియా. సో ఇండియన్ సర్వర్లో తీసుకుంటే ఇండియాలో ఉండే కస్టమర్స్ కనుక మీ యొక్క వెబ్సైట్కి కస్టమర్స్ అయితే అప్పుడు మీరు ఇండియన్ సర్వర్ తీసుకోవడం ఉత్తమం. అయితే మెయిన్గా ఈ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాన్స్లో మీరు ఎనీథింగ్ మీరు బై చేసినప్పుడు మీకు ఆల్రెడీ డొమైన్ నేమ్ ఉంటే ఇక్కడ డొమైన్ నేమ్ ఇస్తారు, లేదా క్రియేట్ న్యూ డొమైన్ అయితే క్రియేట్ న్యూ డొమైన్ అంటే కొత్తది కొనుక్కుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ డొమైన్ నేమ్ ఉంది కాబట్టి ఇలా వెళ్ళి నేను నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బిల్లింగ్కి వెళ్తాము. బిల్లింగ్ వెళ్ళిన తర్వాత బిల్ చేయంగానే మనకి ఒక మెయిల్ వస్తుంది. సో ఇందులో కూడా 5 years కాకుండా 1 yearకి వెళ్తాము. 1 yearకి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ పెట్టుకుంటే బెటర్. లేదంటే మీ కంపెనీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఎస్టాబ్లిష్డ్ అయితే ఓకే. బ్లాగర్స్ అయితే 1 year తీసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ పర్చేస్ ఆఫర్ కోడ్ ఇస్తారు, ఆ కోడ్ తోటే మీకు డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో దాంతో మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద వే. ఒకవేళ మీరు ఇలా చేయంగానే వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది, దాన్ని నేమ్ సర్వర్స్ మెయిల్స్ అంటారు. సో లెట్స్ సీ దోస్ నేమ్ సర్వర్స్ మెయిల్ ఎలా ఉంటుందో చూద్దాము. సో జీమెయిల్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా అందులో మీకు కావాల్సినట్టు నేమ్ సర్వర్స్ వస్తాయి. నేమ్ సర్వర్స్ హోస్ట్ గేటర్ అని మనం కొడితే ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి నేమ్ సర్వర్స్ వస్తాయి. ఈ నేమ్ సర్వర్సే మీ యొక్క వెబ్ హోస్టింగ్ యొక్క సర్వర్స్ అన్నమాట. సో ఇది మనకి ఇలాంటి మెయిల్ ఒకటి ఆర్డర్ డీటెయిల్స్ పెట్టిన వెంటనే వస్తుంది. ఆ తర్వాత ఈ మెయిలే మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కనుక ఇలా గోడాడీ లాంటి సైట్లో కనుక మీరు గోడాడీలో ఏదో ఆఫర్స్ ఉన్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ గోడాడీలో కనుక హోస్టింగ్ కొనకుండా డొమైన్ నేమ్ మాత్రమే కొంటే, ఇక్కడ డొమైన్ నేమ్ అని అంటే ఏంటంటే నేను మనం మాట్లాడుకున్నాం, ఒకసారి మళ్ళీ చూడొచ్చు మీరు, లేకపోతే గరాజ్ ఇండియా అని .com అని నేను కొందాం అనుకుంటున్నా ఒక వెబ్సైట్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను ర్యాండమ్గా. ఇలాంటి వెబ్సైట్ కొనుక్కుంటున్నా, ఓ చాలా కాస్ట్లీ చూసారా, నేను ఇందులో వెతికి కూడా అలా అయిపోయింది. సరే డిజినోమా .comకి ఎంత ఉందో చూడండి, .in మనది, .com చూసారా ఎంత కాస్టో. సో ఇలాంటి గొప్ప పేర్లు పెడుతూ ఉంటాను అనమాట నేను, అందువల్ల అలా వస్తుంటుంది అంత కాస్ట్. బట్ 499కే వస్తుంది. hub.com అని ఏదో పెట్టాను, సో దట్ హబ్ స్కిల్స్ టేకెన్ వస్తుంది. సో
ఇది ఎనీథింగ్ ర్యాండమ్గా నేను ట్రై చేస్తాను. ఈ విధంగా ఏదైనా ఉంటే యాడ్ టు కార్ట్ అని చెప్పేసి మనం కొడతాము. యాడ్ టు కార్ట్ అని తర్వాత మనం కార్ట్ని యాడ్ చేసుకొని మనము ఈ పర్చేస్ చేస్తాము 1 ఇయర్కి పెట్టుకుని. లుక్స్ గుడ్ కీప్ గోయింగ్ అన్నట్టు కొట్టిన తర్వాత మనకి మామూలుగా వెబ్సైట్లో సైన్ ఇన్ అయిపోతాము. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత పర్చేస్కి వెళ్ళిపోతాము. కంటిన్యూ టు కార్ట్ బిల్లింగ్ అడ్రస్ ఇచ్చేసి. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అనేది నార్మల్గా వెబ్సైట్ కొనుక్కుంటాం. వెబ్సైట్స్ అన్ని కొనుక్కున్న తర్వాత మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ విధంగా చూస్తే మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అవ్వచ్చు. ఒక్క నిమిషం నేను సైన్ ఇన్ అవుతాను దీంట్లో, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సైన్ ఇన్ అవుతున్నాను. ఎప్పుడు కానీ మీరు గూగుల్తో సైన్ ఇన్ అవ్వండి, కానీ ఫేస్బుక్తో సైన్ ఇన్ అవ్వద్దు. నేను ఇప్పుడు అయినట్టు, ఎందుకంటే చాలా మంది సమ్ ఇయర్స్ బ్యాక్ ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళకి గుర్తుండకపోవచ్చు వాళ్ళ ఐడి పాస్వర్డ్స్, కానీ వాళ్ళ మెయిల్ యాక్సెస్ వాళ్ళకి ఉండకపోవచ్చు. సో అలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఫేస్బుక్తో లాగిన్ అవ్వకండి. సో జనరల్గా ఎనీ టైం గూగుల్తో అంటే జీమెయిల్తో లాగిన్ అవ్వండి, సరిపోతుంది. సో ఈ విధంగా చేయొచ్చు మనం. నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. మనకి ఒకవేళ నేమ్ సర్వర్స్ కనుక మనం హోస్టింగ్ అనేది వేరే వెబ్సైట్లో పర్చేస్ చేసి మనం గనక డొమైన్ అనేది గోడాడీ లాంటి దాంట్లో చేస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మనం గనక సైట్ కంట్రీలో లాంటిది ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళి గోడాడీలోనే హోస్టింగ్, గోడాడీలోని డొమైన్ నేమ్ కొంటే మీకు ఎటువంటిది చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హోస్టింగ్ ఒక కంపెనీలో కొని డొమైన్ నేమ్ ఇంకో కంపెనీలో కొంటే ఏం చేయాలనేది నేను చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరాటిట్యూడ్.in అని ఉందండి. ఈ వెబ్సైట్ని నేను ఎక్కడ పర్చేస్ చేశాను అంటే గోడాడీలో పర్చేస్ చేశాను. కానీ నాకు దీని యొక్క కంప్లీట్ అథారిటీ చూస్తేనేమో హోస్ట్ గేటర్లో డొమైన్ పర్చేస్ చేశాను, మల్టీ డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేశాను. ఈ మల్టీ డొమైన్ హోస్టింగ్ నేను అక్కడ పర్చేస్ చేశాను కాబట్టి నేనేం చేస్తానంటే ఈ హోస్ట్ నేమ్ సర్వర్స్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే నా డొమైన్ నేమ్ గోడాడీలో కొన్నానో అండ్ ఎప్పుడైతే నా హోస్ట్ గేటర్లో కొన్నాను అంటే హోస్టింగ్ వేరే కంపెనీలో, డొమైన్ నేమ్ వేరే కంపెనీలో కొన్నప్పుడు నేను చేయాల్సింది చెప్తున్నాను ఈ వీడియోలో. సో బాగా రెండు సార్లు రిపీట్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. మేనేజ్ డిఎన్ఎస్ అంటే వెబ్సైట్కి వెళ్ళండి, మై వెబ్సైట్స్ మై డొమైన్స్ అని వెళ్ళండి. మై డొమైన్స్ వెళ్ళిన తర్వాత గోడాడీలో మీరు కొన్న తర్వాత ఒకవేళ వెబ్సైట్ కొత్త సర్వర్ కొంటున్నట్టయితే మీకు మీ వెబ్సైట్ కనిపిస్తుంటుంది ఈ విధంగా. ఓకే మన వెబ్సైట్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ని మీకు ఇక్కడ డిఎన్ఎస్ అని ఉంటుంది, మేనేజ్ డిఎన్ఎస్ అని, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిఎన్ఎస్ రికార్డ్స్ ఉంటుంది, నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఈ నేమ్ సర్వర్స్ చూసారా, నేను హోస్ట్ గేటర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే చేంజ్ అని కొట్టి ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అని ఇక్కడ ఉన్న హోస్టింగ్ యొక్క సర్వర్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాంపుల్ నా హోస్టింగ్ ఇదన్నమాట. సో ఇది కూడా కాదు, నేను కొన్న హోస్టింగ్ మల్టీ డొమైన్ హోస్టింగ్. సో దాని హోస్టింగ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ తీసుకొని నేను ఈ విధంగా ఇక్కడ అప్డేట్ చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఐఎమ్ ఓకే విత్ చేంజింగ్ ద నేమ్ సర్వర్స్ అనే ఒక పాపప్ వస్తుంది. దాన్ని కూడా ఓకే చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా నేమ్ సర్వర్స్ చేస్తారు, అంటే లింక్ చేస్తున్నారు. సో ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. నేను మీకు చెప్పిన ఒక కంప్లీట్ విషయం ఏంటంటే దీంట్లో, సో మనము డొమైన్ అనేది ఒక కంపెనీలో గోడాడీ లాంటి దాంట్లో కొన్ని, హోస్టింగ్ అనేది ఇంకో కంపెనీలో సర్వర్ కొంటే ఈ కంపెనీలో ఉన్న నేమ్ని ఈ సర్వర్కి మనం లింక్ చేయడాన్ని నేను 2 కంపెనీస్ చేసినప్పుడు చూపిస్తాను. ఒకవేళ మీరు గోడాడీలోనే గనక హోస్టింగ్ ఇంకా డొమైన్ కొంటే ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు హోస్ట్ గేటర్లోనే గనక నేమ్ సర్వర్ ఇంకా హోస్టింగ్ ఉంటే కనుక ఇది చేయాల్సిన అవసరం లేదు. అలాగే సైట్ కంట్రీలో చేస్తే కూడా అవసరం లేదు. లింకింగ్ ఎప్పుడు అవసరం అంటే డొమైన్ నేమ్ ఒక దగ్గర కొని హోస్టింగ్ ఇంకో దగ్గర కొంటే. సో గెటింగ్ బ్యాక్ టు మన టాపిక్కి వెళ్దాము, వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఈ వర్డ్ ప్రెస్కి వెళ్ళేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే సైట్ స్ట్రక్చర్, సైట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం. సో మనం నిన్న ఈ వెబ్సైట్ని డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాము, digitalmahila.com అనే వెబ్సైట్ని. సో లాగిన్ అయిపోదాము. లాగిన్ అయిపోవడానికి సేమ్ అదే ప్రాసెస్. ఎప్పుడైనా ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత ఆ విధంగానే మీరు లాగిన్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ మీకు డిఫికల్ట్ ఉన్న ఇన్ క్లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు అటెండ్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే పేజ్ ఇంకా పోస్ట్ అండ్ సైట్ స్ట్రక్చర్. ఒకసారి అది రివిజన్ చేద్దాము.
మనం ఈ డిజిటల్ మహిళా వెబ్సైట్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ డిజైన్ చేసేటప్పుడు మెయిన్గా ఏంటి అంటే నేను పోస్ట్ గురించి చెప్పాను, చిన్న రివిజన్ చేస్తాను. పోస్ట్ అంటే హౌ టు బికమ్ టాప్ నాచ్ ఫ్రీలాన్సర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది కేటగిరీస్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్స్ గురించి అనుకోండి. కేటగరైజ్ చేశాను, ట్యాగ్స్ ఏమైనా కావాలంటే పెడతాను. ఇలాంటి లాంగ్ లెంత్గా ఉన్న యొక్క టైటిల్ ఉన్నది పోస్ట్ అని, దాన్ని కేటగరైజ్ చేసుకోవడానికి కేటగిరీస్ అని ఉంటాయని చెప్పాను. అదేవిధంగా పేజెస్ అంటే హోమ్, అబౌట్ అస్, బ్లాగ్ ఈ విధంగా ఉండేది నేను ఈ ఈ వెబ్సైట్లో చేసుకోవడానికి మనకి స్టాటిక్ పేజెస్ అని అనుకున్నాం. సో నేను ఏం చేస్తున్నానంటే నాకు digitalmahila.com అనేది కంప్లీట్లీ ఒక కంప్లీట్ ఈ వెబ్సైట్ని నేను మీ ముందే డిజైన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే నేను చేసేటప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే నాకు ప్రాపర్గా నా వెబ్సైట్ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా నేను ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాను. సో డిసైడ్ చేసుకోవడానికి ఏం చేస్తామనంటే మనము ఒకసారి ఈ విధంగా చేద్దాము. మన సైట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలో మనం డిసైడ్ చేసుకుందాం. నా సైట్ స్ట్రక్చర్ని నేను ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా సైట్ ఈ విధంగా ఉంది. ఈ సైట్లో నాకు ఇక్కడ నావిగేషన్ మెనూ కావాలి. సో నావిగేషన్ మెనూ కావాలి. సో నావిగేషన్ మెనూలో ఆప్షన్స్ ఏముంటే బెటర్ అనే విషయాన్ని నేను గమనిస్తున్నాను. ఒక్క నిమిషం చూడండి. ఈ విధంగా హోమ్, తర్వాత అబౌట్ అస్ అని ఉండాలి. తర్వాత నేను సర్వీసెస్ ఆఫర్ చేస్తాను వీళ్ళకి. సర్వీసెస్ తర్వాత నేను సర్వీసెస్లో క్లాసెస్ ఇంకా కోర్సెస్ చేస్తాను. సో దీని కింద నాకు ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. దాని తర్వాత సర్వీసెస్ తర్వాత కాంటాక్ట్ అండ్ బ్లాగ్, ఇలా నాకు నా మెనూ ఉండాలని డిసైడ్ చేసుకుంటున్నాను నేను. సో నేను ఒక స్టాటిక్ వెబ్సైట్ చేసి చూపిస్తాను. అదేవిధంగా నేను ఒక డైనమిక్ వెబ్సైట్ అంటే బ్లాగ్ సైట్ కూడా ఇదే వీడియో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో సర్వీసెస్ కింద కూడా నాకు 2 ఆప్షన్స్ ఉండాలి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అని నేను డిసైడ్ చేసుకుంటాను. ఆ డిసైడ్ చేసుకునే దగ్గర నేను ఈ విధంగా చేస్తాను. అదేంటి అంటే సర్వీసెస్ నేను కోర్సెస్ అండ్ నేను ఇంకొక ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నా, అదే ప్రాజెక్ట్స్. కోర్సెస్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఈ విధంగా నేను కంప్లీట్లీ నా యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ని చూస్తే కోర్సెస్ క్లిక్ చేయగానే కోర్సెస్ పేజ్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్స్ క్లిక్ చేయగానే ప్రాజెక్ట్స్ పేజ్కి వెళ్ళాలి, కాంటాక్ట్ అండ్ బ్లాగ్ వెళ్ళగానే నేను రాసే పోస్ట్ కనిపించాలి. అబౌట్ అస్ అయితే నా కంపెనీ గురించి తెలియాలి, హోమ్ అయితే నా ఫస్ట్ పేజ్ హోమ్గా ఉండాలి. ఈ విధంగా స్టాటిక్ వెబ్సైట్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను డిసైడ్ చేసుకున్నాను. సో ఎన్నైనా చేసుకోవచ్చు దీని కింద. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నౌ ఐ విల్ స్టాప్ దిస్ అండ్ షేర్ చేస్తున్నాను నా స్క్రీన్. ఇది నేను ఫస్ట్ మెనూ డిసైడ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను పేజెస్ దగ్గరికి వెళ్ళి అదే నోట్స్ ప్రకారం నేను హోమ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, బ్లాగ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. బ్లాగ్ కూడా పేజే అండి. సో బ్లాగ్ కూడా పేజే. ఇక్కడ చూడండి బ్లాగ్ కూడా ఆల్రెడీ పోస్ట్ పేజ్ అని డిసైడ్ చేసేసాను. సో మామూలుగా నేను మళ్ళీ ట్రాష్ చేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా బ్లాగ్ పేజ్ చేస్తున్నాను. సో హోమ్ పేజ్ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేసినట్టే నార్మల్లీ యాడ్ న్యూ హోమ్ అని రాయాలి. యాడ్ న్యూ తర్వాత నేను ఏమన్నానంటే అబౌట్ అస్ అనే సర్వీసెస్కి నేను పబ్లిష్ చేస్తున్నాను దీన్ని. ఓకే, అబౌట్ అస్ చేసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను, యాడ్ న్యూ. సో అబౌట్ అస్ తర్వాత నేను వెళ్ళే నెక్స్ట్ పేజ్కి ఏంటి అంటే సర్వీసెస్. సర్వీసెస్ కింద నేను పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసిన తర్వాత నేను ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను. సర్వీసెస్ కింద నాకు కావాల్సింది ఏంటి అంటే సింపుల్ కోర్సెస్ పబ్లిష్ చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి కోర్సెస్ తర్వాత నేను ఇవ్వాల్సింది అనుకుంది ఏజెన్సీ వర్క్స్ కాబట్టి ప్రాజెక్ట్స్ పబ్లిష్ చేస్తున్నాను. పేజ్ నేను ఇంకా డిజైన్ చేయలేదు, జస్ట్ పబ్లిష్ చేశాను. అండ్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను కొత్త పేజ్. చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అని అంటే నాకు కాంటాక్ట్ అస్, పబ్లిష్, పబ్లిష్ చేస్తున్నాము.
సో లాస్ట్ వచ్చేసి ఐ వాంటెడ్ టు గో విత్ బ్లాగ్. పబ్లిష్. అండ్ ఈ విధంగా నేను కంప్లీట్లీ నాకు కావాల్సిన పేజెస్ చేసుకున్నాను. బ్లాగ్లో కూడా నేను ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ ఆల్రెడీ రాసి పెట్టుకుందాం అనుకున్నాను. ఒకటి హౌ టు బికమ్ టాప్ నాచ్ ఫ్రీలాన్సర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ 2022 అనే ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను. ఇంకొక ఆర్టికల్ ఏం రాయాలనుకుంటున్నానంటే హౌ టు లేదంటే 10 బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ అనే ఒక కాన్సెప్ట్ రాస్తున్నాను. ఇది మీరు తెలుగులో కూడా చేసుకోవచ్చు మీ వెబ్సైట్ని, కాకపోతే తెలుగు ఆడియన్స్ మాత్రమే చూస్తారనేది పెట్టుకోండి. అందుకే ఇంగ్లీష్ అనేది మనకి చాలా ఫ్లూయెన్సీగా రాకపోయినా బేసిక్ వచ్చినా చాలు. సో ఈ విధంగా దీనికి కేటగిరీ చూస్తే అన్కేటగరైజర్ ఉంది. నేను అన్కేటగరైజ్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను వెళ్ళేసి ఇదే పోస్ట్లో క్లిక్ చేసి ఫస్ట్ కేటగిరీ చేసుకుంటాను. దీన్ని టాప్ ఇందులో ట్యాగ్స్ కానీ కేటగిరీస్ లేదు చూసుకుంటాను నేను. ఫ్రీలాన్సింగ్కి కానీ జాబ్స్కి కానీ ఈ వే కరెక్ట్ కాదు. సో ఇది వచ్చేసి నాకు బిజినెస్ అని చెప్పి పెట్టుకుంటున్నాను నేను. యాడ్ దిస్ కేటగిరీ నాకు. సో అన్కేటగరైజ్లో తీసేసి బిజినెస్లో పెట్టుకొని ఈ విధంగా నేను అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను పోస్ట్ చేసుకున్నాను, పేజెస్ చేసుకున్న తర్వాత వెన్ ఐ గో టు ఈ పర్టికులర్ ప్లేస్లో క్లిక్ చేయగానే వెంటనే నేను వెళ్ళిపోతే అన్ని పేజెస్ ఇక్కడ ఇలా కనిపించేసాయి, ఈ విధంగా కనిపించేస్తున్నాయి. సో దీన్ని ఏంటి అంటే నాకు ఆర్గనైజ్డ్గా లేదు. నేనేదో శాంపుల్ పేజ్ అంట, ప్రాజెక్ట్స్ అంట, హోమ్ అంట, ఇలా చిత్రంగా అన్నీ వచ్చేసాయి. సో ఈ మెనూని నేను సెట్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పేజ్ ఏ విధంగా ఉండాలని కూడా నేను డిజైన్ చేసుకోవాలి. అసలు ఇది ఎలా ఈ స్ట్రక్చర్ దాకా ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. సో మనం వెళ్ళిన తర్వాత పోస్ట్ పేజెస్ తర్వాత మనం వెళ్ళాల్సింది ఈ అపియరెన్స్ అని ఉంది కదా, ఈ చోటుకి వెళ్ళి మెనూస్కి వెళ్ళిన తర్వాత మెనూలో యాక్చువల్లీ దీన్ని మెనూ అంటాం, నావిగేషన్ మెనూ అంటాం. నావిగేషన్ మెనూలో మనము ఏదైతే చేయాలనుకుంటామో ఆర్గనైజ్డ్గా ఆ విధంగా మనం నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వెబ్సైట్కి ప్రైమరీ నేమ్ ఈ విధంగా ఇస్తున్నాను. నేను కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీన్ని నేను ఇక్కడ ప్రైమరీ మెనూ అనొచ్చు, దీన్ని టాప్ మెనూ అనొచ్చు, లేదనంటే ఇది ఫుటర్ మెనూ అనొచ్చు. దీన్ని ఇక్కడ ఒకవేళ నేను మెనూ పెడితే దీనికి ఫుటర్ మెనూ అనొచ్చు. ఇది మనం తీసుకునే థీమ్ అంటే వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ కి మనం థీమ్స్ పర్చేస్ చేస్తాం జనరల్గా, ఆ థీమ్ ని బట్టి ఉంటుంది అనమాట. సో ఈ ప్రైమరీ మెనూ అండ్ ఈ ఫుటర్ మెనూ ఏదైతే ఉందో లేదా సెకండరీ మెనూ అంటే ఇక్కడ కూడా ఒక మెనూ వచ్చే అవకాశం ఉంటుంది. థీమే మనకి ఆప్షన్స్ ఇస్తుంది, ఏ మెనూ ఉండొచ్చు, ఎన్ని మెనూస్ ఉండొచ్చు అని. సో ఈ థీమ్ పేరు డివి, ప్రైమరీ మెనూ, సెకండరీ మెనూ, ఫుటర్ మెనూ, ఈ 3 ఆప్షన్స్ ఇస్తున్నాయి. కొన్ని వెబ్సైట్స్లో కొన్ని థీమ్స్లో మనకి సైడ్ బార్ మెనూ అని, తర్వాత లెఫ్ట్ కార్నర్ మెనూ అని ఇలాంటి ఆప్షన్స్ కూడా వస్తాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ మెనూస్ కూడా వస్తాయి. సో మనకి ఏంటి అంటే కావాల్సింది మనకి ప్రైమరీగా టాప్లో ఉన్న మెనూ కావాలి. దాన్ని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను కాబట్టి ప్రైమరీ మెనూ అంటే టాప్ మెనూని ప్రైమరీ మెనూ అంటాము. మీరు సేమ్ ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత క్రియేట్ మెనూ చేయొచ్చు. క్రియేట్ మెనూ చేసిన తర్వాత ఇక్కడ మనము వచ్చి వ్యూ ఆల్ అన్ని పేజెస్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని చూసుకొని హోమ్, అబౌట్ అస్ కావాలి. తర్వాత మనకు కావాల్సింది సర్వీసెస్, తర్వాత మనకి కోర్సెస్ సర్వీసెస్ కింద కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి అండ్ బ్లాగ్ కావాలి. ఈ విధంగా మనము సైట్ డిజైన్ చేసుకుందాం అనుకున్నాం, రైట్? సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఈ బ్లాగ్ అనేది మనకి ఎక్కడ రావాలనుకున్నాము, లాస్ట్లో రావాలనుకుంటాం. ఓకే, కాంటాక్ట్ అస్ కూడా మనం అనుకున్నాం. కాంటాక్ట్ అస్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు, యాడ్ టు మెనూ చేస్తున్నాను నేను. సో కాంటాక్ట్ అస్ వచ్చేసి బ్లాగ్కి పైన రావాలనుకున్నాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఈ విధంగా. అండ్ కోర్సెస్ అండ్ ప్రాజెక్ట్స్ దేని కింద, సర్వీసెస్ కింద రావాలనుకున్నాం. అబౌట్ అస్ తర్వాత సర్వీసెస్ కింద కోర్సెస్ అండ్ ప్రాజెక్ట్స్ రావాలి కాబట్టి దీన్ని ఇట్లా జస్ట్ జరిపితే సరిపోతుంది. ఈ విధంగా బ్యూటిఫుల్గా జరిపి ఈ విధంగా పెట్టుకుంటే ఈ పర్టికులర్లీ ఇది కింద వస్తుంది. ఆటోమేటికలీ యాడ్ న్యూ టాప్ లెవెల్ మెనూ పేజెస్ టు దిస్ మెనూ అంటే ఏదైతే కొత్త పేజ్ మీరు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లిస్ట్కి యాడ్ అయిపోవాలి అనుకుంటే ఇది క్లిక్ చేయాలి. కానీ దయచేసి దీన్ని క్లిక్ చేయకండి, ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మార్చుకోవచ్చు కాబట్టి ఈ విధంగానే వచ్చి చేసుకోవచ్చు. సో ఇది సేవ్ చేయండి, ఈ మెనూని సేవ్ చేయండి. ఒకవేళ మీరు బ్లాగ్ సైట్ చేద్దాం అనుకుంటే నేను సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా దాని మీద.
సో బ్లాగ్ సైట్ కాకుండా కంపెనీ సైట్ మాత్రమే దీనిలో నేను చూపిస్తున్నాను. సో కంపెనీ సైట్కి కానీ ఎనీ సైట్కి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వెళ్ళి మన సైట్ చూద్దాము. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ కింద కోర్సెస్, ప్రాజెక్ట్స్ వచ్చింది, కాంటాక్ట్ అస్, బ్లాగ్. నేను ఏ విధంగా అయితే డ్రాయింగ్లో చూపించానో అదే విధంగా నా మెనూ రెడీ అయిపోయింది, నా పేజెస్ రెడీ అయిపోయాయి. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత బ్లాగ్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నా బ్లాగ్లో ఏమీ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అని అంటే, నాకు బ్లాగ్లో పోస్ట్ కనిపించాలి కదా నేను క్రియేట్ చేసింది. దానికి ఏం చేస్తాము అంటే, జస్ట్ మనం సైట్ విజిట్ చేస్తాము. చేసిన తర్వాత థీమ్ కస్టమైజర్ అని ఉంటుంది, లేదా మీకు కస్టమైజర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఫస్ట్ పేజ్ మనకు గనక స్టాటిక్ పేజ్ కావాలి అంటే స్టాటిక్ పేజ్, ఒకవేళ ఫస్ట్ పేజే కనుక బ్లాగ్ అయితే మీది చూడండి, యువర్ లేటెస్ట్ పోస్ట్ అనగానే హోమ్ పేజ్లోనే బ్లాగ్ వచ్చేసింది స్కూప్ ఊప్ లాగా. నిన్న మేము స్కూప్ ఊప్ ఎగ్జాంపుల్ చూపించాం కదా, ఫస్ట్ పేజే మనకి బ్లాగ్స్ వచ్చేస్తాయి. స్కూప్ ఊప్ ఎగ్జాంపుల్ చూసాం కదా నిన్న మనము, అందులో ఏముంది, స్కూప్ ఊప్లో ఈ విధంగా మనకి సైట్స్ ఇమేజెస్ తోటి ఈ థీమ్ అనేది ఈ విధంగా ఆర్గనైజ్డ్గా ఉంది. సో మీకు ఈ లుక్ వస్తుంది. ఈ లుక్లో చూడండి, ఫస్ట్ పేజ్లో మనకి ఏమొచ్చేసింది, లేటెస్ట్ పోస్ట్. అంటే మీరు ఒకవేళ ఇక్కడ కేటగిరీస్ ఇస్తాము మెనూలో, ఓకే, అండ్ ఇక్కడ పోస్ట్ వస్తుంది. ఎనీవేస్ నేను మళ్ళీ చూపిస్తాను, కానీ నేను ఇప్పుడు చేసేది స్టాటిక్ వెబ్సైట్, కంపెనీ సైట్, బిజినెస్ సైట్ లేదా అఫిలియేట్ మార్కెటింగ్ కావాల్సిన సెమీ కామర్స్ సైట్ కాబట్టి ఈ స్టాటిక్ సైట్ అని కొడుతున్నాను. ఇక్కడ హోమ్ పేజ్లో హోమ్ అని పెట్టేసి పోస్ట్ పేజ్లో సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం పోస్ట్ పేజ్లో బ్లాగ్ అని చదువుకోవాలి. బ్లాగ్ అని చేసుకున్నప్పుడు బ్లాగ్ అనే పేజ్కి పోస్ట్ వెళ్ళాలి అని ఇక్కడ మనం డిసైడ్ చేస్తున్నాం. దీన్ని పబ్లిష్ చేస్తున్నాము. చేసిన వెంటనే ఏమవుతుందనంటే, మనం హోమ్ పేజ్కి వెళ్ళేస్తాము. చూడండి ఏ విధంగా అయితే వెళ్తాము. ఇక్కడ పబ్లిష్ చేయడం మర్చిపోతే సేవ్ అవ్వదు, సో సేవ్ చేయాలి మీరు. సో హోమ్కి వెళ్ళినప్పుడు ఇది, అండ్ వెన్ ఐ గో టు ద బ్లాగ్ పేజ్, నేను మరి బ్లాగ్ పేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఆర్టికల్ ఏదైతే మనము అనుకున్నామో ఆ ఆర్టికల్స్ కనిపిస్తాయి. సో ఆర్టికల్ యొక్క కంప్లీట్ రాసిన తర్వాత ఆర్టికల్ కనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామనంటే, కొంచెం కంటెంట్ రాసి థీమ్ కస్టమైజేషన్ అంటే ఏంటో అర్థం చేసుకొని తర్వాత చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు ఏమేమి చెప్పానంటే, పోస్ట్ గురించి చెప్పాను, పేజెస్ గురించి చెప్పాను, కేటగిరీ చేశాను దాన్ని. అండ్ దెన్ తర్వాత ఈ విధంగా మనం అపియరెన్స్కి వెళ్ళి మెనూస్ ఏ విధంగా చేసుకున్నామో కూడా చూసుకున్నాము. సో ఈ విధంగా మనం కనుక చూసినట్లయితే అద్భుతంగా మనం పేజెస్, పోస్ట్, మెనూని క్లియర్గా అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే, దానివల్ల లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద కంప్లీట్ వెబ్సైట్ అనేది మారిపోతుంది అనమాట. బేసికల్గా వితౌట్ థీమ్ చూపిస్తే కనుక ఏ విధంగా అయితే మీ కంప్లీట్లీ మీ యొక్క వెబ్సైట్ ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అది ఏంటి, థీమ్స్ ఏ విధంగా దొరుకుతాయి, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసి డిజైన్ చేసుకోవాలి, అది ఎంత ఈజీయో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ 2 వీడియోసే మీకు చాలా చాలా క్లియర్గా ఒక వెబ్సైట్ ఇంత సులువుగా తయారు చేసుకోవచ్చా, ఇంత హ్యాపీగా తయారు చేసుకోవచ్చా అనే ఫీల్ ఇస్తుంది. ఈ వీడియోస్ తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, రైట్ నౌ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేసి మీకున్న నెట్వర్క్ని ట్యాప్ చేసి 4 క్లయింట్స్ని మీరే తెచ్చుకొని ఆ 4కి మీరు వెరీ మినిమం ఛార్జెస్ తోటి మంచి వెబ్సైట్స్ తయారు చేయండి. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగానే మొదలు పెట్టాలి పని అనేది. ఎక్కడ కూడా మనకి చెట్లకి డబ్బులు రావు కదా, చింతపిక్కల్లాగా పడవు కదా, మనం ప్రయత్నించాలి. సో అందువల్ల మీరు ఈ 2 వీడియోస్ చూసి ఇమీడియట్లీ నేను చెప్పిన పని చేయండి, కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోండి. సో ఫర్ మోర్ కంటెంట్ కీప్ ఫాలోయింగ్ us, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టాటా బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.